హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. లాస్ట్ క్లాస్ లో మనం ఎఫ్బీఓకి సంబంధించి 2019 లో జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా, సో దీని మార్క్స్ అనేది అనాలిసిస్ చూడటం జరిగింది. ఈ రోజు వీడియోలో మనం ఎఫ్ఎస్ఓ అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. మనకి ఇండివిజువల్ ఉండాలా, కలిపి ఉండాలా, అలాగే నెగిటివ్ మార్కింగ్ గురించి, అండ్ దెన్ కట్ ఆఫ్స్ అనేది ఏ రేంజ్ లో ఉన్నాయి. మ్యాథ్స్ అనేది మనకి 150 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఎఫ్బిఓ వచ్చేసి మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. సో క్వశ్చన్స్ అనేది కొంచెం మీడియం లెవెల్లోనే ఉంటాయి, అంత టఫ్ ఉండవు. బట్ ఎఫ్ఎస్ఓలో మనకి డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ అనేది టఫ్ గా ఉంటాయి. అలాగే జనరల్ ఫారెస్ట్ సిలబస్ ఇంకా చాలా వరకు ఆస్పిరెంట్స్ కి క్లారిటీ లేదు. బికాస్ డైలీ ఒక 5 మెంబర్స్ కనుక కాంటాక్ట్ అయ్యారు అంటే 2 to 3 మెంబర్స్ కి సిలబస్ అనేది క్లారిటీ ఉండట్లేదు. ఓల్డ్ సిలబస్ ఆర్ న్యూ సిలబస్ కాకుండా ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో, లేదంటే ఓల్డ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో అది చదవడం జరుగుతుంది. సో దాని గురించి క్లారిటీ ఈ రోజు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్. మనకి ఎఫ్ఎస్ఓలో తెలుసు క్వాలిఫైయింగ్ పేపర్ లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, తెలుగు ఉంది అలాగే ఇంగ్లీష్ ఉంది. తెలుగు అనేది 50 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఇంగ్లీష్ కూడా మనకి 50 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది డిస్క్రిప్టివ్ కాదు. ఎఫ్పిఓలో మనకి డిస్క్రిప్టివ్ ఎస్ఏ ఆన్సర్ రాస్తాము, బట్ ఎఫ్ఎస్ఓలో వచ్చేసరికి మనకి డిస్క్రిప్టివ్ లేదు, ఆబ్జెక్టివ్ ఉంటుంది అనమాట. అంటే మల్టీ కరెక్ట్ చాయిస్ టైప్ లో మనకి 50 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. తెలుగు 50 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. సో 50 మార్క్స్ అనేది ఉంటాయి. సేమ్ ఇంగ్లీష్ కూడా అలానే ఉంటుంది. బోత్ గ్రామర్ అండ్ వొకాబులరీ మీద ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కట్ ఆఫ్ కనుక మనం చూసుకుంటే ఇండివిజువల్ కట్ ఆఫ్. క్వాలిఫైయింగ్ అంటే మనకు తెలుసు, నేను జనరల్ కేటగిరీ గురించి చెప్తాను. జనరల్ ఓసీ కేటగిరీ కనుక మనం తీసుకుంటే 40% ఆఫ్ ది మార్క్స్ అనేది మీరు తెచ్చుకుంటే మీరు ఈ పేపర్స్ లో క్వాలిఫై అయినట్లు మీనింగ్. మరి 40% అంటే మీకు 50 మార్క్స్ లో చూసుకోవాలి, కలిపి 100 మార్క్స్ చూసుకోవద్దు. 50 మార్క్స్ తెలుగు, 50 మార్క్స్ ఇంగ్లీష్. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చారు టు బి క్వాలిఫైడ్ ఇండివిజువలీ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అని. అంటే 50 మార్క్స్ లో మీకు 40% రావాలి. అంటే తెలుగులో ఎన్ని మార్క్స్ రావాలి, 20 మార్క్స్ అనేది రావాలి క్వాలిఫై అవ్వాలంటే. అలాగే ఇంగ్లీష్ లో సపరేట్ గా మీకు 20 మార్క్స్ అనేది రావాలి క్వాలిఫై అవ్వాలంటే. అంటే కలిపి మొత్తం 40 మార్క్స్ అనేది రావాలి, బోత్ ఇండివిజువల్ గా. తెలుగులో 20, ఇంగ్లీష్ లో 20. అంతేగాని నేను తెలుగులో 10 తెచ్చుకొని ఇంగ్లీష్ లో 35 అయినా తెచ్చుకుంటాను, కలిపి 45 తెచ్చుకుంటారన్నా కూడా మీరు నాట్ క్వాలిఫైడ్ అండి, క్వాలిఫైడ్ అవ్వరు అనమాట. 2 సబ్జెక్ట్స్ లో ఇండివిజువల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది 40%, రైట్. నెక్స్ట్ కనుక మనం చూస్తే పేపర్ 1, 2, 3 దీనిలో మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, అలాగే ఫారెస్ట్రీ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేది మనకు తెలుసు అన్ని సబ్జెక్ట్స్ అనేది మిక్స్ కలిపి ఉంటుంది. లైక్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ. హిస్టరీ అండ్ ఎకానమీ అండ్ జాగ్రఫీ ఇవి కనుక మీరు చూసుకుంటే మీరు 2 టైప్స్ లో చదవాల్సి ఉంటుంది. ఒకటి ఇండియాకి సంబంధించి ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ చదవాలి. అండ్ దెన్ ఏపీకి సంబంధించి హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ కూడా చదవాలి. మిగతా పాలిటీ కావచ్చు, ఎస్ఎన్టీ కావచ్చు, డే టు డే సైన్స్ ఉంది, అలాగే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇంటర్నేషనల్ అనేది సిలబస్ లో తీసేశారు, ఓన్లీ నేషనల్ అండ్ ఏపీ. ఇది కూడా మీరు 2 డైమెన్షన్స్ లో చదవాల్సి ఉంటుంది. ఈ టాపిక్స్ వరకు 2 డైమెన్షన్స్ లో చదవాలి, మిగతావన్నీ కూడా కామన్ గా ఉంటాయి. సో ఇది మనకి జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ కంప్లీట్ చేయాలంటే ఆల్రెడీ ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనకున్నటువంటి ఈ తక్కువ టైం పీరియడ్ లో అయితే ఇప్పుడు జనరల్ స్టడీస్ అయితే స్టార్ట్ చేయడం అంత కరెక్ట్ డెసిషన్ అయితే కాదనమాట. మరి నెక్స్ట్ ఏముంటుంది, మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ కూడా మీరు చూసుకోవాలి. లైక్ ఫస్ట్ మనం కనుక చూస్తే నెగిటివ్ మార్కింగ్, మీరు ఎక్కడ చూసారో నెగిటివ్ మార్కింగ్ అని కూడా అనొచ్చు. క్వాలిఫైయింగ్ పేపర్ లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 20 మార్క్స్ రావాలి. 20 మార్క్స్ లో కూడా మీరు ఫస్ట్ కనుక మనం చూస్తే నెగిటివ్ మార్కింగ్ అనేది రాకుండా ఉండాలన్నమాట. అంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు. ఇది నేను 2025 లో జరిగినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ అంటే ఎఫ్ఎస్ఓ పైన డెసిగ్నేషన్ వచ్చేసి ఎఫ్ఆర్ఓ అనమాట. ఈ ఎగ్జామ్ మనకి 2025 మేలో ఐ థింక్ జరిగింది. అప్పుడు జరిగినటువంటి పేపర్ లో మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, 1/3 మార్క్స్ నెగిటివ్ అనేది ఉంటాయి, ఈవెన్ తో క్వాలిఫైయింగ్ పేపర్ అయినా సరే. అందుకే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి క్వాలిఫైయింగ్ పేపర్ అనేది అంత ఈజీ అయితే కాదు, రైట్. సో నెక్స్ట్ మనకి మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు సిలబస్ అనేది క్లారిటీ తీసుకోండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కనుక మనం చూసుకుంటే మ్యాథ్స్ కూడా ప్రిలిమ్స్ లో మీకు 3 టాపిక్స్ ఉన్నాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఇంకొక 3 టాపిక్స్ అనేది యాడ్ అయ్యి 6 టాపిక్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఈ సిలబస్ అనేది క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఈజీ క్వశ్చన్స్ వచ్చినా మీరు ఆన్సర్ చేస్తారు, మీడియం క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్ చేస్తారు, టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది వీళ్ళు
ఆన్సర్ చేయగలుగుతారు. బట్ కమింగ్ టు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, మీరు మాత్రం మ్యాథ్స్ ని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు మార్క్స్ కూడా డిస్ప్లే చేసి చూపించాను కదా ఇందాక. సో మోస్ట్ ఆఫ్ ది కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అని కనుక మనం చూస్తే, హాఫ్ ఆఫ్ ది మార్క్స్ అంటే 50% ఆఫ్ ది మార్క్స్ అనేది మీరు తెచ్చుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది ఫర్ ది ఫిజికల్ టెస్ట్ అనమాట. అంటే 450 మార్క్స్ ఉంటే అప్రాక్సిమేట్ గా మీ టార్గెట్ 50 to 60%. అంటే మీరు 250 మార్క్స్, 250 నుంచి 280 మార్క్స్ కనుక మీ టార్గెట్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు మెయిన్స్ క్వాలిఫై అయిపోయినట్లే మీనింగ్ అనమాట. సో దట్ ఈస్ వై ఈ యొక్క 250 to 280 మార్క్స్ అనేది కూడా మీరు అంత లైట్ తీసుకోవద్దు. లాస్ట్ టైం మార్క్స్ మీరు ఇప్పుడే చూసారు కదా. సో 250 to 280 అనేది కూడా చాలా కష్టంగా తక్కువ మందికి మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే 250 to 280 మార్క్సే వచ్చాయి అంటే పేపర్ లెవెల్ ఎంత టఫ్ గా ఉంటే వాళ్ళకి అంత తక్కువ మార్క్స్ వచ్చాయి అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ వై పేపర్ అనేది అయితే ఈజీగా రాదు. మనకు తెలుసు డిగ్రీ లెవెల్లో పేపర్ ఇస్తారు. సో డిగ్రీ లెవెల్ మ్యాథమెటిక్స్ అంటే అంత ఈజీగా ఉండదు ఫర్ నాన్ మ్యాథ్స్. మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇంకొంచెం క్రిటికల్ గానే ఉంటుందని చెప్తాను. అలాగని చెప్పి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫారెస్ట్రీ చదవట్లేదా, లేదంటే జిఎస్ చదవట్లేదా అంటే వాళ్ళు అది కూడా చదువుతున్నారు కాబట్టి మీరు ఇది వదిలేయడానికి లేదండి. మీరు ఫారెస్ట్రీ ఇంకా స్ట్రాంగ్ గా చదవాలి, జనరల్ స్టడీస్ ఇంకా స్ట్రాంగ్ గా చదవాలి, అలాగే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ టఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు వదిలేసేయండి, యూ కాంట్ ఆన్సర్ అని అనుకుందాం. బట్ ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ అయినా, మీడియంలో వచ్చిన 50% ఆఫ్ ది క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేయగలరు కదా. సో దీన్ని మీరు టార్గెట్ గా పెట్టుకోండి. ఈ ఈజీ మీడియం లెవెల్ క్వశ్చన్స్ వచ్చినవి అసలు మార్క్ అనేది పోగొట్టుకోకుండా ఆన్సర్ చేసేలాగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకోండి. అప్పుడు దీని నుంచి మీకు మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంతేగాని మొత్తం ఈ 250 to 280 మీరు ఫారెస్ట్రీ అండ్ జిఎస్ నుంచి నేను తెచ్చుకుంటాను అంటే అది ఇంపాసిబుల్. 150, 300 మార్క్స్ ఉంటుంది. 300 250 మార్క్స్ మీరు దీని నుంచే తెచ్చుకోవడానికి ఛాన్స్ అనేది అయితే అంత ఈజీ కాదు. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. మ్యాథ్స్ ని కూడా ఈజీ అండ్ మీడియం నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి మీ యొక్క టార్గెట్ గా డైలీ 2 hours అనేది ప్రాక్టీస్ కి ఇవ్వండి. రైట్, దట్ ఈస్ వెన్ ఇట్ రెస్పెక్ట్ టు మ్యాథ్స్ అనమాట. మరి సో ఇక్కడ చూడండి, ఇది మనకి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2019 లో జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ జిఆర్ఎల్ అనమాట. జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. సో మనకి మార్క్స్ టోటల్ గా 450 మార్క్స్ కి పేపర్ 1, 2, 3 ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ మనం చూసాం. సో ఇక్కడ మార్క్స్ చూడండి, మోస్ట్లీ మార్క్స్ అనేది ఎక్కువగానే వచ్చాయి ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. బికాస్ డిగ్రీ లెవెల్లో అడిగినా కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి పేపర్ అనేది కొంచెం ఈజీగానే ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు అది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇందాక నేను చెప్పినట్లు కాన్సెప్ట్ ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్ కనుక నేర్చుకుంటే మీరు ఈజీగా ఇందులో క్వాలిఫై అవడానికి స్కోప్ అనేది ఉంటుంది. అదే ఒకాబులరీని నమ్మేసి నేను ఒకాబులరీ పెట్టేస్తాను ఈజీగా అని చెప్పేసి వెళ్తే మాత్రం ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ ఆన్సర్స్ కొన్ని మార్క్స్ ఏదైతే వీళ్ళు 50కి మిస్ అయ్యారో ఈ మార్క్స్ అన్ని కూడా వీళ్ళు ఒకాబులరీ మిస్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఒకాబులరీ క్వశ్చన్స్ అనేది ఎవరు గెస్ చేయలేదు, అది మనందరికీ తెలిసిన విషయం. అండ్ పేపర్ 2 ఫస్ట్ పేపర్ 1, 2, 3 మార్క్స్ మనం చూద్దాము. సో 259 ఈస్ ది హైయెస్ట్ మార్క్స్ అనమాట. నేను ఇందాక అందుకే చెప్పాను 50% ఆఫ్ ది మార్క్స్ అనేది కనుక మీరు తెచ్చుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. 259 తర్వాత చూడండి 243, తర్వాత చూడండి ఇంకా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. తర్వాత 230 అండ్ దెన్ 215, 208, 205, 4 ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత చూడండి 180s కి పడిపోయింది అనమాట మార్క్స్ అనేది. సో మార్క్స్ అనేది మీరు 450, 400 తెచ్చుకోవాలి, లేదంటే 350 తెచ్చుకోవాలి అనేది ఏమి ఉండదు. మోస్ట్లీ మీరు 50% ఆఫ్ ది మార్క్స్ అంటే 250 to 280 కనుక టార్గెట్ పెట్టుకుంటే మీరు క్లియర్ చేయడానికి చాలా వరకు స్కోప్ అనేది ఉంటుంది. మనం క్వాలిఫైయింగ్ టెస్ట్ గురించి చూస్తున్నాం కదా, మార్క్స్ అనేది ఇక్కడ చూడండి ఎక్కడ క్వాలిఫై అయ్యారనేది చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అండ్ తెలుగు అన్నాం కదా. సో తెలుగులో ఈ యొక్క క్యాండిడేట్ కి 29 మార్క్స్ వచ్చాయి. రైట్, ఈ పేపర్ లో క్వాలిఫైడ్. బట్ ఇంగ్లీష్ లో వచ్చేసరికి 14 మార్క్సే వచ్చాయి కాబట్టి టోటల్ కలుపుకుంటే మనం 29 and 14 కలిపితే మనకి 43 వస్తాయి. ఓకే, సో అవుట్ ఆఫ్ 100 కనుక మనం చూసుకుంటే క్వాలిఫైడ్. బట్ మనకి క్యాల్కులేషన్ అనేది ఇలా చేయరండి. తెలుగు 20 మార్క్స్ అనేది రావాలి, ఇంగ్లీష్ 20 మార్క్స్ అనేది రావాలి. బట్ ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చాయి, తెలుగులో రాలేదు కాబట్టి ఈ క్యాండిడేట్ కి 176 మార్క్స్ వచ్చినా సరే, అంటే టాప్ నుంచి కనుక మనం చూసుకుంటే 41st పొజిషన్, డెఫినెట్ గా 1:2 రేషియోలో ఇతన్ని తీసుకోవాలి. కానీ 14 మార్క్సే వచ్చి ఈ యొక్క ఇంగ్లీష్ పేపర్ లో డిస్క్వాలిఫై అయ్యాడు కాబట్టి ఇతన్ని తీసుకోలేదు ఫర్ ది ఫైనల్ వన్. నెక్స్ట్ పర్సన్ కి కూడా చూడండి 176 మార్క్స్, 23 మార్క్స్ అనేవి తెలుగులో వచ్చాయి, సో క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ ఇంగ్లీష్ లో చూసుకుంటే 15 మార్క్సే వచ్చాయి కాబట్టి ఇందులో క్వాలిఫై అవ్వలేదు. కాబట్టి ఈవెన్ దో 41, 42 ర్యాంక్స్ లో ఉన్నా కూడా సరే, ఇలాంటి టాప్ 50 ర్యాంక్స్ లో ఉన్నారు. వీళ్ళు టాప్ 50 ర్యాంక్స్ లో ఉన్నా కూడా సరే వీళ్ళని 1:2 రేషియో ఫిజికల్ టెస్ట్ కి తీసుకోరు, బికాస్ వీళ్ళు ఇందులో క్వాలిఫై
అవ్వలేదు కాబట్టి, రైట్. అండ్ నెక్స్ట్ కూడా చూడండి, ఇక్కడ చూడండి 18 మార్క్స్. ఈ 18 మార్క్స్ అంటే తెలుగులోనూ నాట్ క్వాలిఫైడ్, అలాగే 15 మార్క్స్ అంటే ఇంగ్లీష్లోనూ నాట్ క్వాలిఫైడ్. బట్ మార్క్స్ చూడండి, మార్క్స్ చూసుకుంటే 3 పేపర్స్ లో మనకి 144 మార్క్స్ అనేవి వచ్చాయి. ర్యాంక్ చూసుకుంటే కనుక మనకి 109th ర్యాంక్. అదే ఇప్పుడున్నటువంటి వేకెన్సీస్ తీసుకున్నా కూడా సరే 100 వేకెన్సీస్ కదా, ఈచ్ వేకెన్సీకి 1:2 అంటే మనకి 200 మెంబర్స్ ని తీసుకుంటారు. సో 200 మెంబర్స్ ని తీసుకున్నా కూడా 109th ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి ఈజీగా వాళ్ళ కేటగిరీలో అయితే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉండేవి. బట్ ఎందుకు క్వాలిఫై అవ్వలేదు అంటే బికాస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో 20 మార్క్స్ అనేది రీచ్ కాలేదు కాబట్టి. ఇలా మీకు కంప్లీట్ ఎవరైతే FSO ఎగ్జామ్ రాశారో వాళ్ళందరి మార్క్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంతమంది క్యాండిడేట్స్ రాశారు మొత్తం అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ టెలిగ్రామ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను, మీరు చూసుకుంటే చూడండి. ఇది కంప్లీట్ 1416 క్యాండిడేట్స్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది అనమాట. సో వాళ్ళందరి మార్క్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ టెలిగ్రామ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ PDF నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు ఓన్ గా అనాలిసిస్ అనేది చేయండి. సో దట్ మీ ప్రిపరేషన్ అనేది మీరు ఇంకా ఎంత ఎఫెక్టివ్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద పేపర్ ఆఫ్ జనరల్ ఫారెస్ట్రీ. జనరల్ ఫారెస్ట్రీలో చాలా మంది ఫస్ట్ ఆస్పిరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే సిలబస్ చూడండి. సిలబస్ మీరు ఇప్పటికిప్పుడైనా మీరు వెరిఫై చేసుకోండి. నేను న్యూ సిలబస్ చూడండి అంటున్నా కూడా చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. 28 టాపిక్స్ చదువుతున్నారా, మీరు ఓల్డ్ సిలబస్ ఫాలో అవుతున్నారు. డామ్ షూర్ మీరు ఓల్డ్ సిలబస్ ఫాలో అవుతున్నారు అండ్ దిస్ ఇస్ రాంగ్. ఓల్డ్ సిలబస్ ఫాలో అవుతుంది. న్యూ సిలబస్ లో మనకున్నది 11 టాపిక్స్ మాత్రమే. దీన్ని బేస్ చేసుకుని అయినా మీరు ఏ ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అనేది చూడండి. 11 టాపిక్స్ మాత్రమే జనరల్ ఫారెస్ట్రీ ఉన్నాయి. ప్రిలిమ్స్ లోనూ మనకు 11 టాపిక్స్ ఉన్నాయి, మెయిన్స్ కి 11 టాపిక్స్ ఉన్నాయి. బట్ మెయిన్స్ లో ఈ యొక్క 11 టాపిక్స్ లో కొన్ని టాపిక్స్ లో సబ్ టాపిక్స్ అనేవి యాడ్ అయ్యాయి, అంతే తప్ప అంతకు మించి చేంజ్ అనేది అయితే లేదు. బట్ కొంతమంది ఆస్పిరెంట్స్ నాకు కాల్ చేసినప్పుడు నేను ఏదో వెబ్సైట్ లో చూసాను మేడం, సమ్ ర్యాండమ్ గూగుల్ వెబ్సైట్స్ లో చూసి సిలబస్ అనేది తీసుకున్నాను, లేదంటే నోటిఫికేషన్ మా ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేశారు, లేదంటే 2019 నోటిఫికేషన్ ఉంది కదా సేమ్ నోటిఫికేషన్ ఫాలో అవుతున్నాను. ఇలాంటి రీజన్స్ వద్దండి. మీరు కదా ప్రిపేర్ అవుతున్నారు, మీ ఫ్రెండ్స్ కాదు కదా. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. న్యూ సిలబస్ మనకి రిలీజ్ చేశారు. న్యూ సిలబస్ రిలీజ్ చేసిన తర్వాతే మనకి ఈ యొక్క 2025 నోటిఫికేషన్ ఇచ్చారు. సో న్యూ సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓల్డ్ సిలబస్ ప్రిపేర్ అయ్యేది. 11 టాపిక్స్ నుంచి 28 టాపిక్స్ అంటే నేను చూసాను లిటరల్లీ. నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది సిలబస్ అనేది వాస్ట్ సిలబస్ మీకు తీసేశారు. తీసేసి 11 టాపిక్స్ ఇచ్చారు. ఏదైతే వాడు తీసేసాడో వద్దు అని ఆ వాస్ట్ సిలబస్ ని మీరు ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. ఎందుకు కవర్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వై ఆర్ యూ నాట్ అండర్స్టాండింగ్ దిస్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. 11 టాపిక్స్ సిలబస్ ఎక్కడ, 28 టాపిక్స్ సిలబస్ ఎక్కడ? ఇంకా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు వెన్ కొంతమంది ఆస్పిరెంట్స్ మెటీరియల్ తీసుకున్నారు, లైక్ జనరల్ ఫారెస్ట్రీ మెటీరియల్ తీసుకున్నప్పుడు మీరు అంతా సిలబస్ కవర్ చేయలేదు మేడం అన్నారు. ఐ వాజ్ షాక్. ఎందుకంటే నేనే షాక్ అయ్యాను. మొత్తం సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని మొత్తం అంతా ఫ్యాకల్టీ చేత మెటీరియల్ చేయించిన తర్వాత 28 టాపిక్స్ కవర్ కాలేదు అని అన్నారు. నేను అక్కడ షాక్ అయ్యాను. 28 టాపిక్స్ ఎక్కడున్నాయి అసలు అంటే నాకే ఓల్డ్ నోటిఫికేషన్ పంపించి చెక్ చేసుకోండి అన్నారు. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే స్టూడెంట్స్ చాలా మంది ఇంకా ఓల్డ్ నోటిఫికేషన్ ఫాలో అవుతున్నారు. అందుకే స్పెసిఫిక్ గా చెప్తున్నాను ఇంతసేపు 28 కాదు, 28 టాపిక్స్ లేవు, 11 చాప్టర్స్ ఆర్ 11 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ప్లీజ్ టు అండర్స్టాండ్ దిస్. అండ్ స్టాండర్డ్ బుక్, మణికందన్ గారి బుక్ స్టాండర్డ్ బుక్, ఇది మనందరికీ తెలుసు ఫర్ ఇండియన్ ఫారెస్ట్రీ. బట్ మణికందన్ బుక్ లో కూడా మనకి న్యూ ఎడిషన్ అయినా సరే, లేటెస్ట్ గా ఒక ఎడిషన్ కూడా వచ్చింది, ఆ ఎడిషన్ అయినా సరే, లాస్ట్ ఎడిషన్ అయినా సరే, ఇందులో కొంచెం అడిషనల్ డేటా అనేది ఉంది. అంటే మన సిలబస్ లోది కాకుండా కొంచెం అడిషనల్ డేటా ఆర్ అడిషనల్ సిలబస్ కూడా యాడ్ చేశారు. ఆ అడిషనల్ సిలబస్ ఏముంది అనేది మీరు చూసుకొని ఆ డంప్ చేసినటువంటి అడిషనల్ డేటాని రిమూవ్ చేసి ఎగ్జామ్ కున్న సిలబస్ మాత్రమే ప్రిపేర్ అయితే మీ జనరల్ ఫారెస్ట్రీ అనేది మీకు కొంచెం ఈజీ అనిపిస్తుంది, అంత హార్డ్ అని అనిపించదు అనమాట, రైట్. సో ఇది నేను FSO ఆస్పిరెంట్స్ కి చెప్పదలుచుకున్నటువంటి సిలబస్ అండ్ కట్ ఆఫ్ రిగార్డింగ్ అలాగే క్వాలిఫైయింగ్ టెస్ట్ కి సంబంధించి ప్రిపరేషన్ అనమాట, రైట్. అండ్ దెన్ మన దగ్గర ఉన్న ఇందాక నేను చెప్పిన మెటీరియల్ కనుక చూసుకుంటే FSOకి సంబంధించి ఈ మెటీరియల్ మన దగ్గర ఉందన్నమాట. అంటే ఫారెస్ట్రీకి సంబంధించి ఏదైతే నేను 11 టాపిక్స్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి యాడ్ అయిన 5 టాపిక్స్ కూడా ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసి, అంటే సబ్ టాపిక్స్, ఈ 5 కూడా సబ్ టాపిక్స్ అండి, టాపిక్స్ కాదు.
ఇవి కూడా యాడ్ చేసి మన దగ్గర రివిజన్ మెటీరియల్ FSO ఫారెస్ట్రీకి అయితే ఉంది. సో ఈ మెటీరియల్ ఓన్లీ 199 ఉంది. దిస్ ఇస్ అప్ టు ది ఎగ్జామ్ డేట్స్ వచ్చే వరకు మాత్రమే ఈ ప్రైస్ అనేది కూడా ఉంటుంది. ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు శాంపుల్ మెటీరియల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఆ శాంపుల్ మెటీరియల్ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ FSOకి సంబంధించి ఈ మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి FSO తెలుగు గ్రామర్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ఓన్లీ 29 రూపీస్కే ఇస్తాము. దట్ ఈస్ ఎవరైతే ఫారెస్ట్రీ పర్చేస్ చేస్తారో, లేదో ఇండివిజువల్ గా ఓన్లీ తెలుగు గ్రామర్ కావాలి అనుకుంటే 49 రూపీస్ పే చేసి మీరు ఈ మెటీరియల్ కూడా తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది టాపిక్స్ ఆఫ్ గ్రామర్ అండ్ వొకాబులరీ, మన క్వాలిఫైయింగ్ టెస్ట్ లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, వొకాబులరీ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. ఎందుకంటే వొకాబులరీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చెప్పలేం. బికాస్ దీనిలో మీనింగ్స్ అని, సినోనిమ్స్ అని, యాంటనిమ్స్ అని ఇలాంటివి తెలుగులో చూసుకుంటే నానార్థాలని, పర్యాయ పదాలని ఇలాంటివి వస్తాయన్నమాట. సో ఇలాంటి వర్డ్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మనమే కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ మనం ఆన్సర్ చేయగలమా లేదా అనేది కూడా నో వన్ కెన్ డిసైడ్ దట్. కాబట్టి వొకాబులరీ కంటే కూడా గ్రామర్ అనేది మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు అది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి గ్రామర్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ టైం జరిగినటువంటి నేను ఇందాక చూపించిన FRO పేపర్ కూడా ఆల్రెడీ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కలిపి 2 parts లో నేను అనాలిసిస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. మన ఫారెస్ట్ ఎగ్జామ్స్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. అండ్ ఆ లింక్ కూడా నేను కమెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే FSO ఫారెస్ట్రీకి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉన్నాయి మన దగ్గర. మనకి 11 యూనిట్స్ ఉన్నాయి కదా. సో 11 యూనిట్స్ కి సంబంధించి ఈచ్ యూనిట్ కి మనం 100 క్వశ్చన్స్ ఇచ్చాం. సో 11 యూనిట్స్ అంటే 1100 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 2 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అంటే 150 క్వశ్చన్స్ మనకు ఒక్కొక్క పేపర్ కు ఉంటాయి. అలా 300 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రీగా అంటే 600 ఓన్లీ ఫారెస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే ABPSC లో అడిగారో అవి ఒక 600 క్వశ్చన్స్ అనేవి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే దాదాపుగా మీరు 2000 క్వశ్చన్స్ అనేవి ఓన్లీ ఫారెస్ట్రీకి సంబంధించి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు రీసెంట్ గా ఉన్నటువంటి ఏపీకి సంబంధించి, ఇండియాకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసి ఈ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఐ విల్ సే దిస్ ఇస్ హైలీ రికమెండెడ్ ఫర్ మెయిన్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ దానిలో మీకు ఈ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఫర్ 249 రూపీస్ ఓన్లీ అంటిల్ ది ఎగ్జామ్ డేట్స్ ఆర్ రిలీజ్డ్ అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇక్కడ డిస్ప్లే నెంబర్ మీరు మెసేజ్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు, రైట్? అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అయినా కమెంట్ చేయండి, లేదు ఈ నెంబర్కి అయినా సరే మీరు మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లాన్ యువర్ ప్రిపరేషన్. ప్లీజ్ టు వాచ్ ది సిలబస్. అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ ఒక్కసారి వెరిఫై చేసుకోండి మీరు ప్రిపరేషన్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని. దిస్ ఈజ్ ఓన్లీ రిక్వెస్ట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ టుమారో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.